చలో అందరికీ శనార్థులలో హిట్ స్టాప్ సమర్పించు మాస్మల ముచ్చట్లు పాడబోయే సంగీత మొబైల్స్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి అయితారా మోక. ఇప్పుడు పాలకులేమో కానీ ఏపీ తెలంగాణలో ప్రతిపక్షాలకు మస్తు పని పడ్డది అన్నట్టు. ఇక వీళ్ళు ఎక్కి సంసారం చదువుకునే లోపే అగో రాష్ట్రానికి ఇది లేదు, రాష్ట్రానికి అది లేదు, అదేం చేసిర్రు ఇదేం చేసిర్రు అని కత్తులు నూరుతురు మాటలతోటే. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ పని ఏంది, మళ్ళీ 5 ఏళ్ళ దాకా వీళ్ళు ఏం చేసినా అనుకుంటూ వస్తుండాలి కదా. అగో అదే పనికి మళ్ళీ తయారైనాయి ప్రతిపక్షాలు. ఇక ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ ఏమి ఇట్లకి ఏం కాలేనే లేదు. ఇంకా వీళ్ళ సర్కారులు అన్నీ చదువుకోనే లేదు, ఇంట్లో సంసారం ఎట్లుందో చక్కబెట్టుకోనే లేదు. ఇక ఈ లోపట్ల రోకాళ్ళు బిర్యాలు కారాలు నూరుకుంటా దంచే పని మీద ఉన్నాయి ప్రతిపక్షాలు. ఎందుకనంటే ఇప్పుడు అధికారంలో లేరు కదా, ఇక వాళ్ళ దాహం వాళ్ళది. మరి వీళ్ళు చేస్తారా చేయరా, ఓ ఏడాది టైం ఇద్దాము, 6 నెలలు చూద్దాం, మరి కథ ఏంది కార్ఖానేంది జర్ర ఎదురు చూడాలి కదా. అయ్యో ఏదో అడగాలి కానీ మరి వాళ్ళు చేసేదాకానన్నా వాళ్ళు ఏం చేసిరా అనేదాకా ఉండాలి కదా. ఈగురం ఈ లోపే దంచుతురు అనుకో రాదురిగా. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎలక్షన్లన్నీ అయిపోయినాయి. ఇక అధికారంలోకి ఎక్కటోళ్ళు ఎక్కిండ్రు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిర్రు. ఇక గీదంతా మంచిగానే ఉన్నది కానీ ప్రతిపక్ష పోలకు నిద్ర పడతలేనట్టే కొడుతున్నది కదా చూడబోతుంటే. ఏం చేస్తుండ్రు, ఎట్లున్నది మీ పాలన, మా తీరుగా చేస్తున్నారా, మా అంత ముద్దుగున్నదా, ఏడ తీసుకొచ్చి పెట్టిండ్రు, మీరు జయంగా మొత్తం ఆగం కాబట్టే, మీరు జయంగా అభివృద్ధి లేకపోయే గీసొంటి మాటలు బాగానే మాట్లాడుకొస్తున్నారు. కానీ అయ్యో ఎక్కి ఎన్నొద్దులు కాలేదు, జర సందాయించుకొని చదువుకోవాలి కదా సర్కారు. అప్పటిదాకా ఆగుడే లేకపోయే, రొయ్యాం బుయ్యాం మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏందన్నట్టు కథ. మరి మీ సర్కారు ఉన్నప్పుడు మీరెంత చేసిండ్రు, ఇప్పుడు గవ్వే కదా పనులు మీరు చెయ్యమనేటి. మరి మీ సర్కారు ఉన్నప్పుడు గా పనులన్నీ వేసి పెడితే ఇప్పుడు గా వీటి గురించి అడిగేది లేకపోయేది కదా. కొంచెమన్నా దమాకుండాలా. ఇక ప్రతిపక్ష పొలం అంట గిట్లున్నదులా 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే మరి సర్కారు వచ్చి కొన్నొద్దులే కాబట్టి ఎక్కాలా చదువుకోవాలన్న ముచ్చట ఉండాలి కదా. గట్లేడు ఉంటది, ఆగనే ఆగది పానం గిట్ల మనకు. అయ్యో ఇవాళ రేపట్ల ఢిల్లీకెళ్ళి పిల్లనైనా ఇచ్చేటట్టున్నారు కానీ బకెట్ నీళ్ళు కాదు కదా, చెంబు నీళ్ళు కూడా ఇచ్చేటట్లేరు. అంత కరువు వచ్చి పాడుపడ్డది అలా. ట్యాంకర్ పోయేది ఆల్చం, యుద్ధాలు జరిగినాయి అంటారు చూడు వెనకట నీళ్ళ కోసం. అంతకంటే ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి. పైపులు పట్టుకొని ఆడలేదు మొగలేదు, ట్యాంక్ వెనకంగా పట్టుకొని ఎక్కిరేమో అంటే నేను పైపులు పెట్టి ట్యాంకర్లకి వెళ్ళి నీళ్ళు ముంచుకొని పోతురు. ఒకరికి అయితే గిన్నె నీళ్ళే దొరుకుతున్నాయి పాపం. ఇక మరి వాళ్ళు తానమెట్ట చేస్తురో, తిండెట్ట తింటురో, గిన్నెలెట్ట కడుక్కుంటారో, బట్టెట్టుతురో, ఈ బాధ అయితే చెప్పేటట్లేదు. అయితారం గోలిగా ఢిల్లీలో బాధ ఏమున్నదమ్మా. ఆడికెళ్ళి పిల్లనిచ్చేటట్లు ఉన్నారు కానీ చెమ్మటి నీళ్ళు ఇచ్చేటట్టు అయితే లేరు. అగో గంత కరువు వచ్చి పడ్డది. మళ్ళీ మీదికెళ్ళి ఏమన్నా నీళ్ళు అడ్డగోలి ఆగం చేస్తే మేము ఫైన్ వేస్తాం, అసలే కష్టం మీద తెస్తున్నామని ఢిల్లీ సర్కారు ఒట్ట మాటలు చెప్తున్నది. చెప్పిరు నాయన ముందుగా నీళ్ళు ఇరని. అక్కడ ఏరియా వాళ్ళంతా దండం పెడుతురు. కావాలంటే చూడుని ఆ పోరు చూస్తే హైదరాబాద్ వాళ్ళు అయితే అమ్మో నయం మేము చాలా అనుకుంటారు. అయ్యో ఢిల్లీ కాడ చూడుండ్రులా నీళ్ళ కోసం ఎంత తనలాట పడుతున్నారు. ఇక ఎండాకాలం పోయి ఆడకాలం వచ్చింది కానీ చిన్నగా మెల్లగా కూడా ఆన లేకపోవడంతోటి మస్తు ఇబ్బందులు ఇకమతులు అవుతున్నాయట. ఇక చూడుండ్రి ట్యాంకు రాగానే ఎంతమంది బిందెలు బకెట్లు అన్ని పట్టుకొని రాబడుతుంది. ఇక గందుకే చెప్తున్నా నీరున్నదే కొంచెం వృధా చేయకుండా అని. ఎందుకంటారులా బువ్వ లేకపోయినా నెల రోజులు బతుకుతాం కావచ్చు కానీ తాగేతందుకు నీళ్లు లేకపోతే ఏడ బతుకుడు అవుతుంది. ఉండంగానేమో మొత్తం ఆగమాగం చేసుకొని అంత అయిపోయిన తర్వాత అయ్యో దేవుడా నీళ్ళు ఎత్తలేవంటే ఏమన్నట్టు. ఎగక్కడనైతే కాలం అసలే మంచిగా లేదు, తాగేతందుకు నీళ్లు దొరకక మస్తు అవచాట్లు పడుతున్నారు. ఇక తానంకే కాదు దేనికి కూడా నీళ్లు లేక ఇక చిన్నగా మెల్లగా ఇక ఒక్కొక్క బొట్టును వాడుకుంటున్నారు. ఇక మల్లో తేప చెప్తున్నా నీరున్నదే కొంచెం వృధా చేయకుండ్రి. ముందుగలగి వీడియో చూడుర్రి మీకే అర్థమవుతుంది. అది చూసిర్రు కదా ఎట్లా ఉరికత్తున్నారో నీళ్ళ కోసం బండి రాగానే. ఇక గింతదాకా పరిస్థితి తెచ్చుకోవద్దంటే ఇక మంచిగా కాపాడుకోవాలా. ఉన్నది కదా అని చెప్పి బొల్ల వారవొత్తామంటే ఆఖరికత్తే మొత్తానికే ఏం లేకుండా అవుతుంది. భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయి ఏడికాడ మంచినీరు మొత్తం అయిపోయింది అనుకో, అతెనక సిక్కి ఎంత మొత్తుకున్నా నీరు రాదు, ఎంత ఏం చేసినా నీరు రాదు. జర భద్రంగా ఉండుర్రి, నీటి కొరత మస్తుగా ఉన్నది. అయ్యో వెనకటో కావన్నదట, మొగడు దంచుతో ఉరికిందట పటేల్ కాడికి. గాడికి పోయి ఏం చేస్తున్నాం అంటే పటేలు పటువారు నా దిక్కే ఉన్నాడు, ఎట్టెట్ట కొడతావో కొట్టురా మొగడ అన్నదట. అగో గట్టనే ఉన్నది గీ ముచ్చట కూడా. ఇక మా అయ్య కానిస్టేబుల్, మేము పోలీసు వాళ్ళు, నువ్వేం చేస్తావు పెద్ద పోలీసు వాళ్ళ దగ్గరనే మేము డబ్బులు తీసుకొని తర్వాత రిజిస్ట్రేషన్లు పెట్టినాం అని ఒక రియల్ ఎస్టేట్ ఆయన అదే కానిస్టేబుల్ కొడుకు ఇక పైసలు తీసుకున్నాడని బెదిరిస్తున్నాడట. మామూలు బెదిరించుడు కాదట. మిమ్మల్ని చంపినా అడిగే దిక్కే లేదు, ఏం చేస్తావు చేసుకుంటావు ఓరి అని చెప్పని బెదిరిస్తున్నారట. ఓ సారు ఏది మా పరిస్థితి, రెక్కలు ముక్కలు చేసుకొని
రూపాయి వెనకేసుకొని ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం. ఈయన చెప్పేటాలకు జాగొందామని పోతే తీసుకునే పైసలన్నీ తీసుకుని రిజిస్ట్రేషన్ ఏందని అంటే ఇవాళ రేపని మాట దాటేస్తుండు. అటెనక చీర అడిగితే మీరు మిమ్మల్ని చంపినా అడిగే దిక్కు లేదని మా మీదకి రుబాబు చేస్తున్నాడు, మేము ఎట్లా చేయాలని చెప్పి ఒక తీరుగా మొత్తుకుంటున్నారు. కాబట్టి చూసుకోను ఎవరైనా ఊకనే వచ్చి చెప్పగానే ఇంటి పక్కోడేగా ఏ ఆడకట్టోడేగా అనుకుంటే గిసొంటి మోసాలే అయితే ఎవరిని నమ్మేతందుకు లేదు. మీరు ఏమనుకుంటారో గది చేసుకోరు కానీ రెక్కల కష్టం మాత్రం ఆగం చేసుకోకూరు. ఇట్లా జనాలకు భరోసాగా నిలవాల్సిన పోలీసోళ్లే సామాన్యులను మోసం చేస్తున్నారంటే ఏమనాలా చెప్పుండ్రి. ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి ఆశ చూపి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిండట ఒక హెడ్ కానిస్టేబుల్. మిమ్మల్ని చంపినా కూడా మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు అని చెప్పి బెదిరింపులకు గురి ఎత్తున్నాడట. ఇక మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా, మేమేమో గా హెడ్ కానిస్టేబుల్ మాటలు నమ్మి మొత్తం మోసపోయినామని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేసిండ్రులా. ఇక ఈ ముచ్చట ఏడైందంటారు. ముందుగాలైతే ఆడతా చూడుండ్రి. అది చూసిరు కదా, సిద్దిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ లో జరిగింది ఈ ముచ్చట. ఇక ఈ పోలీస్ టౌన్ లా బాలరాజు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడట. ఇక బాలరాజు కీసర మండలము చీర్యాల ఊరు శ్రీ సాయినగర్ కాలనీల ఇక ఇలా కుటుంబంతో ఉంటున్నాడట. నుల్లా అయితే గదే కాలనీల నివాసం ఉంటున్న కొంతమందికి హెడ్ కానిస్టేబుల్ బాలరాజు కొడుకు సాయి బంధువు ప్రసాదులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ప్రచారం చేసిండట. ఇక కాలనీ వాసులైన నాగరాజు, శ్రీధరు, పొన్నాడ వరప్రసాద్, రావిడి ప్రేమ్ రెడ్డిలకు కీసరకాడ ఫ్రీలాన్స్ ఉన్నదని చెప్పి ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు దొబ్బుకొని పోయిండట. నుల్లా ఇక బాధితుల బాధ అంతా ఇంత కాదుల్లో. ఇక దీంతో డబ్బులు తీసుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కోసం అడిగితే రేపు మాపని చెప్పి మాట దాటించుకుంటూనే వస్తున్నాడట. ఇక చేసేదేం లేక గట్టిగా అడిగితే 2 కోట్ల రూపాయలు ఇచ్చిన పోలీసులే ఏం అడుగుతలేరు. ఆఫ్టర్ ఆల్ మీరు పైసలకు అడుగుతున్నారేందని చెప్పి బాలరాజు ఇక వాళ్ళ కొడుకు సాయి అలా దుకాణాల కాడికి పోయి బెదిరిస్తున్నారని బాధితులు చెప్పుకొస్తున్నారు. ఇక నేను మిమ్మల్ని చంపినా కూడా నన్ను అడిగేటోళ్ళు ఓడు లేడు, మహా అయితే విధుల నుంచి తీసేస్తారు, గంతేగాని మీరు నన్ను ఏం చేయలేరని చెప్పి గిట్లా బెదిరిస్తున్నారట. పోలీసు వాళ్ళంటే ఎట్లుండాలో చెప్పుండ్రి. ఏదన్నా అయితే నేనున్నా భరోసా ఇస్తారా, లేకపోతే గిట్లా ఆగమాగం చేసి మోసాలు చేస్తారా? ఇక మొత్తానికైతే గిట్లున్నది ముచ్చట. ఏందో ఏమో పోండ్రి. అది ఏం చేశారంటే ఆ డబ్బు తీసుకుని మమ్మల్ని కావాలంటే డిసెంబరు 15వ తారీఖు 2023 మాకు ల్యాండ్ చూపించడానికి కూడా కొలంపాక తీసుకుపోయాడు. కావాలంటే ప్రూఫ్ నేను చూపిస్తా, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను, నా ఫ్రెండు శ్రీధరాచారి, నా ఫ్రెండు నేను, బెస్తపోయిన సాయి ప్రసాద్, వీళ్ళు కూడా కలిసి అందరిని మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఉందన్న, అది ఉందన్న, ఇది ఉందని చెప్పి మా దగ్గర డబ్బులు అన్యాయంగా తీసుకుని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాకు హ్యాండ్ లోన్ కింద చెక్కులు రాసి ఇచ్చేసి ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేసి మమ్మల్ని మోసం చేశారు. నా పేరు నాగరాజు, సాయినగర్ కాలనీ, చీర్యాల కీసర మండలం. బాలరాజు అనే హెడ్ కానిస్టేబుల్ మా కాలనీలో ఉంటారు. నాకు గత 7 సంవత్సరాలు తెలుసు బాలరాజు. ఆయన ఒక డిపార్ట్మెంట్లో ఉండి పెద్ద మనిషి అని చెప్పేసి నేను నమ్మిన. ఏంటంటే నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. ఫ్రీలాన్సింగ్ ఆఫర్లో 6,000 గజం ఉన్నది, 3,000కి వస్తుంది, 2,500కి వస్తుంది. ఇప్పుడే బుక్ చేసుకోండి, తొందరగా బుక్ చేసుకుంటే మీకు తొందరగా స్టార్ట్ మీకు మిగిలిపోతే ప్లాట్ అని చెప్పి నమ్మించి 2 రోజుల్లో 3 రోజులు రిజిస్ట్రేషన్ చేస్తాను. 48 లక్షలు డబ్బులు తీసుకున్నాను. వాళ్ళ అన్న కొడుకు బాబా సాయిబాబా, వాళ్ళ కొడుకు సాయి, ఇద్దరు పార్ట్నర్షిప్లో రిలేషన్ బిజినెస్ చేస్తారని చెప్పేసి నమ్మించి 3-4 రోజుల్లో మా దగ్గర 48 లక్షలు తీసుకున్నారు. ఏమైంది రిజిస్ట్రేషన్ చేయట్లేదు, అగ్రిమెంట్ చేయట్లేదు అంటే ఇగో రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, గవర్నమెంట్ చేంజ్ అయింది, రియల్ ఎస్టేట్ అవ్వట్లేదు అని ఇప్పటిదాకా 6 నెలలు తీసుకున్నాం. మాకు అప్పుడు అర్థమైంది మేము మోసపోయినామని. అయ్యో పాడైపోయి ఈ పంచాయతీల గురించి అయితే చెప్పనే వస్తలేదు, ఎట్లా చెప్పాలో కూడా తెలుస్తలేదు. అడ్డగోలుగా మోపైరు ఇయ్యాల రేపట్లో ఏడ చూడు 2వ ఇంటి పంచాయతీ ఉంది తప్ప మొదటి ఇంటి పంచాయతీ అయితే కాకుండా పోలేదు అనుకో రాదురి. ఆఖరికి ఇంత కొడుకులైనాక కూడా అన్ని సిగ్గు తప్పిన పనులే చేస్తున్నారు. ఇక చెప్పబోతే ఓ బాధ, చెప్పకుంటే ఓ బాధ అన్నట్టే ఉన్నది ఈ పంచాయతీలు పాడైపోను. ఇక గిడ చూడురి మెర్సీ అంటే ఆమె భర్త ఇక పెండ్లో 2 పిల్లలు ఉండగా పోయి ఆమెతోటి మళ్ళీ ఇంకో దుకాణం పెట్టిండు. ఇక ఇట్లయితే అట్లయితే లాభం లేదు, పట్టుకుందామని వీళ్ళే పోయి ఆ దుకాణం కాడికి పోయి జుట్టు పట్టుకొని దంచుతుంటే అట్టట్ట కొడుతున్నాను కింది మీదకి ఎగురపోయింది. కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చినాక ఎగురుతాడా? అట్లా ఎగుర పడితే నడవదు కదా. ఇక రోకల్ బండ తీసుకొని దంచినంత పని చేసిరు. అయినా సిగ్గులద్దు ఉండాలిగా, పిల్లలు ఉన్నాక గట్టినా సో నువ్వు చచ్చిందాకా అంటాడు రేపు నీ కొడుకుని పాడైపోను. మొన్ననే ఒక ఆర్తింటిమి మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర అనట ఆమె పెనిమిటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఎట్లా చేసిందో ఇంటిం కదా మనము. గా ముచ్చట అయ్యి ఎన్నో రోజులు కూడా అయితలేదు, దాన్ని మరవక ముందే గసోంటి ఆర్తనే ఇంకోటి బయటపడ్డదల్లా. హైదరాబాదు పట్నంలో ఉన్న
అంబారిపేట డీడీ కాలనీలా అయింది గీ ముచ్చట. ఇక చూడబోతే గీ శుద్ధపూస పిల్లగాన్లు బాగానే పెద్దగున్నట్టు కొడుతున్నది కదా నుల్లా. మళ్ళా గివే మాగం చేతలో పాడై పిల్లి కాండ్లు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటా దొంగతనంగా వచ్చి పాలు తాగిపోతుందట. గట్లనే ఉన్నది కదా గీ ముచ్చట కూడా. ప్రేయస్తోని ఎంజాయ్ చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది ఆయన భార్య ఆయన పిల్లలు. ఇక గీ శుద్ధపూస పేరు ప్రవీణ్ అట, ఆయన భార్య పేరు మేర్సీ అట. ముత్యాల లెక్క ఇద్దరు బంగారం అసొంటి పిల్లగాన్లు బంగారం అసొంటి జీవితం ఉండంగా గిట్లా ఆగం కథలు పడుతున్నాడంటే ఏమంటారులా. ఇక ఏడి కాడికి మొత్తానికైతే దుమ్ము దులిపింది అనుకో రాదుర్రి. ఇక పిల్లల ముందర కాలు జారి పడ్డట్టు కాలేదా నీ సక్కదనం పాడైపోను. కావాలంటే చూడుండ్రులా అది చూసిరు కదా. ఇంకా శుద్ధపూస ఎనుకున్నామని దాచబెడుతున్నాడు కొట్టకు కొట్టకని. కొంచెమన్నా సిగ్గులా జుండాల గిసొంటి పనులు చేసేటందుకు కొడుకులు నీయెత్తుగా వచ్చిండ్రు. గిసొంటి పనులేనా నువ్వు చేసేది? ఇక ఇది కొత్త ఏమి కాదట నుల్లా. ముందు ముందు ఇంకా బాగానే ఉండేనట. ఇక పిల్లగాండ్లు పుట్టినాక కూడా మారతలేడట. ఇక గిట్లనే ఉన్నదట కథ. ఇట్లయితే నడవది, ఇక బయటకు తీయాలని చెప్పి మొత్తానికైతే ఆమె పిల్లలు ఆమె ధైర్యం చేసి గిట్ల బయట పెట్టిండ్రు. కాదయా మీరు ఇంటి ఓనర్లు ఉంటే 10కో 11కో నిద్ర పోవాలి. బయట గంజాయి పోతాలో జోలికి పోతారా? వాళ్ళు కష్టపడి రాత్రి లేదో కష్టంగా ఇష్టంగా గంజాయి తాగుతున్నారు. వాళ్ళ జోలికి పోతే వాళ్ళు ఏమంటారు చెప్పురి? అసలే బిజీగా ఉండే గంజాయి కొట్టి మీరు అసుంట పోరా అంటే మీ మాట వింటారా? గంజాయిలు ఉన్నాడు వాడు ఎంజాయ్ కోసం వచ్చినాడు. ఆ గంజాయి తాగినోని పట్టించుకుంటే మన ఏమో మన ఈపే వలిగిపోయాయి. అగో గిట్నే అయింది ఒక ఓనర్ది పాపం. అరే నాయన మేము పొద్దంతా కష్టం చేసి వచ్చి పడుకున్నాం రా జర అసుట పోర్రా అంటే మమ్మల్ని అంటావా నీకు అంత సీన్ ఉందా అని ఆడు గంజాయి మత్తులా ఇష్టం వచ్చినట్టు కొట్టిన అనుకో రాదురు. ఆ ఓనర్ని సీసీ కెమెరాలో చూస్తే నాకైతే గుండె దరకపోయింది అనుకో రాదురు. పాపం అసుంట బొమ్మన్న పాపానికి ఈ పంత వాళ్ళ కూడా చింతపండు చారు చేసిరు. ఇవాళ రేపటి గంజాయి మోకాలు లెస్ అయిపోయినాయి అనుకో రాదురి. పోరగాళ్ళకి అవ్వాయాలు లేరా, చెప్పే దిక్కు లేదా, పోలీసు వాళ్ళు లేరా అర్థమైతే లేదు. కానీ పొద్దుకితే పొట్టు గంజాయి కొట్టి ఎంజాయ్ కింద ఎంజాయ్ చేస్తారు. అడిగిన వాళ్ళని ఇట్లా ఆగమాగం కొడుతున్నారు. మరి వీళ్ళని ఒలు పట్టుకోవాలనో ఎవరు చేయాలనో కానీ గీనదైతే అడ్డగోలి కొట్టి చూడరు కావాలంటే. అబ్బా అబ్బా గిల్ల ఆగము అంగట్ల పోని కదా నుల్లా. పొద్దు తెలది రాత్రి తెలది ఎప్పుడు పడితే అప్పుడు బిర్రుగా గంజాయి కొట్టుకుంటా రోడ్ల మీద లొల్లి చేస్తున్నారట. ఇంతకీ ముచ్చట ఏడైందంటారా? హైదరాబాదు పట్నంలో ఉన్న కొత్తపేట కాడ గంజాయి బ్యాచ్ ఒకటి రెచ్చిపోయి గిట్ల ఈ రంగం చేసినాయి. సింహ చీకటి అయినాక రోడ్ల మీద కూర్చొని రోజు గంజాయి తాగుతున్నారట గీ పోకిరిగాళ్ళు. ఇక రోజుకి తతంగం మొత్తం చూస్తున్నగా ఇంటి యజమాని చూసి కోపం వచ్చి మీరు ఇక్కడ కూసోకుండ్రి, ఇక్కడ ఉండకుండ్రి, ఇక్కడికి వెళ్ళి ఓన్రి అని చెప్పి ఇక మొత్తానికైతే బెదిరించిండట. ఇక ముందే మస్తుగా గంజాయి కొట్టుండే. ఇక గంజాయి మత్తులా ఇక మమ్మల్ని వెళ్ళిపో అంటవా అని చెప్పి ఇంటి యజమానైన జనార్దన్ నాయుడు మీదికి కట్టెలతోటి బండలతోటి కొట్టిరు చూడుండ్రి. వావో చూసినారుల ఎంతకు తెగిచ్చిండ్రో కదా గీ సోడిగాళ్ళు. ఇక గీళ్ళు గంజాయి కొట్టుడే తప్పంటే మళ్ళా గిట్ల తాగిన మత్తులా ఎవల మీద పడితే గాళ్ళ మీదికి దాడికి దిగుకుంటా కొట్టుకుంటా ఆగవాగం చేస్తున్నారు కదా. ఇలా చక్కదనం పాడైపోను. ఏడికెళ్ళి మోపైతారో ఏమో గాని దిక్కుమల్ల గంజాయిలు కొట్టుకుంటా మత్తుల బతుక్కుంటా ఇలా పానాలు పాడు చేసుకున్నదే కాకుండా తాగిన మత్తుల గిట్ల దాడులు చేసుకుంటా జనాల పానాలు కూడా తీస్తున్నారు. ఇక గిసుంటోళ్లను ఊకెనే ఇడిసబెట్టద్దు. జైలుకు పంపి మత్తు మొత్తం దిగేదాకా తనుతనే మళ్ళా ఇంకోసారి గిట్ల కాకుండా అవుతారు తాతలు. వానలు పడితే ఏమని అడుగడుకు రైతన్నలు ఏమిటి ఎదురు చూస్తారు. ఏమో తన కింద ఉరుమో మెరిపోయిందంటే పిడిగొచ్చి అదలన పడుతున్నది. ఇక ఆ చెట్ల కింద వాళ్ళని ఉన్నారా అంటే ఎంత కష్టం ఉంటుందో చెప్పురి. ఇక దానికి తోడు జాగ్రత్తగా ఉండురు. మబ్బులు అయినప్పుడు చెట్ల కిందకి పోగపురి గిడ చూడురి. వామ్మో పిడుగు పడి 2-3 చెట్లు ఆరకుండా తలగబడుతున్నాయి అనుకో రాదురి. అయంకాల మనుషులు ఉంటే ఎంత ప్రమాదంలా పడే ఎంత సప్పుడికే గుండె అదురుకొని వస్తాం. అసొంటిది ఆడ ఉన్నప్పుడు పడితే ఇక కష్టకాలమే అన్నట్టు. ఇక చూడు మంటలు బగ్గున లేచి అమ్మమ్మమ్మమ్మో జాగ్రత్తగా ఉండాలి. వానకాలం దినం ఏం చెప్తున్నా సుమా. చెట్లు చేమలు ఉన్న కాడ గుంపులు చెట్లు ఉన్న కాడ పోయి నిలబడకూరు వాన వస్తుంది కదా అని చెత్తిలు పట్టుకపోరు నిమ్మలంగా ఉండరు. కానీ పిడి కింద పడితే అంటే అడుగు లేకుండా పోతాం. వామ్మో చెట్టు మొత్తం తలగబడ్డది కదా నయమైందుల్లో. ఇంకా చెట్టు కింద ఎవరు లేరు కాబట్టి మంచిదైంది. ఎవరన్నుంటే పాణాలు పోయే కాడికి వచ్చేది కదా. గందికే ఆనకాలం అత్తే చెట్ల కింద పాత గోడలకయ్యి ఉండద్దని గిందికే చెప్తారు. చూసిరు కదా చెట్టుకు పిడిగేసి చెట్టు మొత్తం కాలిపోవట్టే. ఇక ఈ ముచ్చట అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యిందిలా. నర్సీపట్నంలో ఈదురు గాలులతోటి పెద్ద ఆనబడ్డది. గోలుకొండ మండలం కేంద్రంలో ఏపీ గురుకుల పాఠశాల దగ్గర ఈ ముచ్చట అయిందిలా. ఉరుములు మెరుపులతోటి పడ్డ ఆనకు తాడి చెట్టు మీద పిడిగేసి గిట్ల చెలరేగినాయి మంటలు. ఇక ఈ ముచ్చట జరిగే సమయంలో ఎవ్వరు లేకపోవడంతోటి ప్రమాదం తప్పింది. గాని ఎవరన్నుంటే ఏమవును ఒకసారి ఆలోచించుకోండ్రి. అది చూసిరు కదా ఆనబడితే ఇంటి పట్టును ఉండాలా సప్పుడు దాకా. అంతేగాని చెట్ల కింద ఉంటాము ఆడుంటాం ఈడుంటామంటే ఇక గిట్ల పిడుగులు పడతాయి. జర భద్రంగా ఉండుర్రి. పాత గోడలకయ్యి చెట్ల కింద అసలే ఉండకుండ్రి. చూసిండ్రు కదా పచ్చని చెట్టు ఎట్లా మొత్తం మంటలతోటి మాడిపోతున్నదో గట్లుంటది. పిడుగంటే మామూలు ముచ్చట నా ఊళ్ళ. జర భద్రంగా ఉండుండ్రి. ఇక గివ్వులా ఇవాటి ఈట్ స్టాప్ సమర్పించు మాసమల్ల ముచ్చట్లు పాడుబై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.